హలో బ్యూటిఫుల్ పీపుల్, ఇది 5వ రోజు నవరాత్రి పూజ చేసుకుంటున్నాను. అలాగే లాస్ట్ రోజు కూడా నేనైతే ఇలా రెడీ అయిపోయాను. రెడీ అయ్యి వచ్చేలోపు అమ్మ ప్రసాదాలన్నీ చేయడం కంప్లీట్ చేసేసింది. ఇంకా వెళ్ళి అమ్మవారి దగ్గర ప్రసాదాలన్నీ పెట్టుకొని అమ్మవారిని అయితే ఇలా అలంకరించుకున్నాను. 5వ రోజు అలాగే పంచమి, అమ్మవారికి ఎంతో ఇష్టమైన కందదీపం అయితే నేను పెట్టుకున్నాను. వారాహి అమ్మ గుడికి వెళ్ళింది కూడా మేము పంచమి రోజే, అక్కడ కూడా కందదీపం పెట్టుకున్నాను. నాకైతే చాలా బ్లెస్డ్గా అనిపించింది. అలాగే అమ్మవారికి ఇక్కడ చీరలు కూడా పెట్టుకుంటున్నాను. 2 చీరలు 3 బ్లౌజ్ పీసెస్ అయితే అమ్మవారికి పెట్టుకున్నాను. సో అమ్మవారి ఫస్ట్ అయితే ఇంట్లో నిత్య దీపారాధన చేసి దాని తర్వాత అమ్మవారికి దీపారాధన చేసి గణపతి పూజ చేసి దాని తర్వాత అయితే కందదీపం వెలిగించుకుంటాను. అలాగే ఈ 9 రోజులు నవరాత్రుల్లో నేను 5 రోజులు పూజ అయితే అమ్మవారికి చేసుకున్నాను. సో ఇదే నాకు ఫైనల్ డే కాబట్టి అమ్మవారి పూజ ఉద్వాసన కూడా ఇచ్చుకున్నాను. కందదీపం ఎలా పెట్టాలి, అలాగే ఉద్వాసన ఎలా చెప్పాలి అదంతా ఫుల్ డీటెయిల్గా ఇంకొక మినీ వ్లాగ్లో అయితే పోస్ట్ చేశాను. 12 నామాలు నేను అమ్మవారికి చదువుకునే నామాలన్నీ కంప్లీట్ చేసి అమ్మవారికి ఉద్వాసన ఇచ్చి దాని తర్వాత అయితే హారతి ఇచ్చాను. ఎంతమందికి ఉద్వాసన తెలుసు నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. తెలియని వాళ్ళు కూడా కమెంట్ చేయండి. నేను నెక్స్ట్ మినీ వ్లాగ్లో డెఫినెట్లీ పోస్ట్ చేశాను. ఉద్వాసన ఎలా, అమ్మవారికి ఎలా ఉద్వాసన ఇవ్వాలి, ఏం చెప్పాలి, ఫుల్ డీటెయిల్గా చెప్తాను. బాయ్.